ఇలా రెండు ప్రవాహాల కింద విడిపోయి మళ్ళీ కలిసిపోయింది. కానీ మధ్యలో ల్యాండ్ ఉండిపోయింది కదా. సో ఇలా చుట్టూరు వాటర్ ఉండే మధ్యలో ల్యాండ్ ఉంటే దాన్ని ఏంటంటాం? ఏమన్నావు నువ్వు? దీన్ని మజూలీ ఐలాండ్ అంటాం. మజూలీ. ప్రపంచం మొత్తం మీద ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయంటే సముద్రంలోనే ఉంటాయి మామూలుగా మనకు తెలిసినంత వరకు. బట్ ఒక నది వల్ల ఏర్పడిన ఐలాండ్ లో పెద్దది ఏదంటే ఈ మజూలీ ఐలాండ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. అదేం నది వల్ల అంటే బ్రహ్మపుత్ర నది వల్లే. రైట్. ఇంకా నీకు మంచి పాయింట్ చెప్తాను చూడు. ఇక్కడ సాదియా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి దుబ్రి, సాదియా నుంచి దుబ్రి వరకు ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే NW2. ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ ఎలాగ ఉన్నాయి, NHలు, నేషనల్ వాటర్ వేస్ కూడా ఉంటాయి. బ్రహ్మపుత్ర నది మీద ఉన్న నేషనల్ వాటర్ వేస్ అంటే NW2, 2వ నెంబర్ అనమాట. ఫస్ట్ది ఎక్కడ ఉంటుంది అంటే గంగా నది మీద ఉంటుంది. ఓకే, అది దీనికోసం. ఇప్పుడు దీని ట్రిబ్యూటరీస్, ఉపనదులు దీనికి ఇలా ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడే సుబాన్సిరి అంటాం. నెక్స్ట్ కామెంగ్, టీస్తా, సుబాన్సిరి, కామెంగు, టీస్తా, దిహాంగ్, లోహిత్, డిక్కు, ధన్సిరి, కోపిలి, డిక్కు, లోహిత్, దిహాంగ్, సుబాన్సిరి, కమింగ్, టీస్తా, మానస్. ఈ రివర్స్ అన్ని కూడా దేనికి ఉపనదులు అంటే బ్రహ్మపుత్ర నదికి ఉపనదులే. అర్థమైందా? బ్రహ్మపుత్ర నది అనేది మొత్తం పొడవు ఎంత ఉంటుంది అంటే ఇది 2900 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి డకిన్షా బాజ్పూర్ వరకు 2900 కిలోమీటర్స్. అదే ఓన్లీ ఇండియాలో అడిగారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి దుబ్రి వరకు 916 బంగారు ఆభరణాలు 916 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో అది బ్రహ్మపుత్ర నది కోసం. క్లియర్ కదా? నేను పైన చెప్పాను అంతే, ఇంకా డెప్త్కి వెళ్ళలేదు. సరే, ఈ లెవెల్ ఎగ్జామ్స్కి చదువుకుంటే సరిపోద్ది, అంతకుమించి అవసరం లేదు. నెక్స్ట్ గంగా నది.